నమస్తే మామ. అర్ధరాత్రి 1 గంటకి తిరుపతి నుంచి రాయల చెరువుకి వెళ్ళి మా ఫ్రెండ్ వాళ్ళ ఊరికి అయితే వెళ్ళాము. వీడైతే దన్నవరా నైనా అరవబాకండి, ఊర్లో అందరు నిద్రలే వేస్తున్నట్టు. ఇంకా నేరుగా మా ఫ్రెండ్ వాళ్ళు చేను కాడికి వెళ్ళి ఇక్కడైతే ఫుడ్ ప్రిపేర్ చేసుకుందాం అనేసి ఒక ఎదవాలోచన అయితే వచ్చింది మాకు. ఇంకా ఈ అర్ధరాత్రిలో మేమైతే చికెన్ కర్రీ, వైట్ రైస్ అయితే వండుకుంటాను మామ. ఈ మా వాళ్ళందరూ కలిసినారంటే తన తేట పనులు తేట పనులు అయితే చేస్తాం మేము. ఇంకా పోగానే ఎర్రగడ్డలు ఇవన్నీ కట్ చేసుకునేసి చికెన్ కర్రీ అయితే రెడీ చేసుకుంటాను. భయంకరమైన చీకటిగా ఉంది. మా 2 రోజుల ముందర నిద్రపోతా అంటే దేని దొక్కింది మామ అన్నాడు. డబ్బా కొత్త పడి ఒకటి కాడ అన్నం అయితే ఉడికిపోయింది మామ. గంటలు కింద పెట్టేదానికి మా ఓడైతే ప్రో అయిపోయినాడు అంటే ఒక సెకండ్. ఇంకా ఈ అర్ధరాత్రుల్లో వేడి చికెన్ అయితే రెడీ అయిపోతుంది మామ. ఆల్మోస్ట్ మీ ఫ్రెండ్స్ ఇట్లా ఎంతమంది బయట పోయి రాత్రుల్లో ఫుడ్ ప్రిపేర్ చేసుకుని తిన్నారు కామెంట్లో మెన్షన్ చేయండి మామ. అట్టే రీల్ మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. మా ఓడు లెగ్ పీస్ కొరికి సరిగ్గుందిరా మామ అన్నాడు. నేను ఇంకా వేడి అన్నంలో చికెన్ కర్రీ కలుపుకొని తిన్నా. నా సామీరంగా టేస్ట్ అదిరిపోయింది. సరే అయితే ఉంటాం మళ్ళీ పొజిసా బాయ్.